దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనలు 34 కీర్తన 8వ చరణం చదువుకుందాం. కీర్తనలు 34 కీర్తన 8వ చరణం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఇక్కడ దేవుని లేఖనాలు మనకి ఏం తెలియపరుస్తున్నాయి అంటే, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. ఇక్కడ మనము ఈ లోకపరంగా అనేక రకాలైన టేస్ట్లు మనం చూసేవారుగా ఉంటాం. కొందరికి స్వీట్లు ఇష్టం, కొందరికి ఫ్రూట్స్ ఇష్టం. అట్లా అనేక ఒక్కొక్కరికి ఒక్కో విధమైన ఇష్టాలు ఉంటాయి, రుచి చూస్తూ ఉంటారు. వాటి వల్ల భౌతికంగా కొద్దిగా ఎనర్జీ వచ్చిద్దాం, కానీ ఆత్మీయంగా మనకి ఎనర్జీ రావాలంటే దేవుడు ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలంట. దేవుని రుచి చూసి తెలుసుకొనుట, ఆయన రుచి చూసి తెలుసుకోవటం ఏంటో అన్నది మనం తెలుసుకుందాం. ముందుగా ఆయన దేనిలో రుచి చూడాలంటే, ఆయన దేవాది దేవుడు అయినప్పటికీ, మాటతోనే సృష్టిని అంతా కలిగజేసినప్పటికీ మనను మాత్రం ఎంతగానో ప్రేమించి తన స్వహస్తాలతో ఆయన మనం చేసుకున్నాడు. అది మనం గ్రహించుకొని ఆయన్ని ప్రేమను రుచి చూసేవారుగా ఉండాలి. ఆయన మనం చేసుకున్నంత మాత్రమే కాదు, కానీ మనము ఆయనకి దూరంగా వెళ్ళిపోయాం. ఆజ్ఞాతిక్రమం పాపం చేసి దేవునికి దూరంగా వెళ్ళిపోయినాం. మన కోసం ఆయన తన ప్రియ కుమారుని, మనం ఇంకాను పాపులుగా ఉండగా ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఎలా ఉండగా పాపులుగా. మంచివారి కోసం ఎవరన్నా ప్రాణం పెట్టడానికి చేస్తారేమో కానీ ఇక్కడ మనలో ఏ మంచి లేదు. ఆయనకి దూరంగా ఉన్న మన కోసం ఆయన దేవుడే భూమి మీదకి వచ్చి మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఇక్కడ చూస్తే ఆయన ప్రేమ దానిలో మనకి కనపడతా ఉంది. ఆ ప్రేమను మనం రుచి చూసేవారుగా ఉంటే ఇంకా మనకి ఏ రుచులు దాని కింద మనకి సరిపోవన్నమాట. ఇంకా ఆయన దేనిని మనం రుచి చూడాలంటే, ఆయన క్షమించటంలో, ఆయన క్షమించే దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే మనం మన పాపాలను ఒప్పుకుంటే ఆయన పాపాలను క్షమించే దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ చూస్తే సిలువ వేసేటప్పుడు కూడా చూస్తే అక్కడ కొట్టిన వారిని, హింసించిన వారిని, వీళ్ళందరినీ కూడా ఆయన క్షమించిన దేవుడుగా ఉన్నాడు. ఇంకా సిలువలో వేలాడుతున్న దొంగను కూడా ఆయన క్షమించిన దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ మనం కూడా ఆయన అడిగితే మన పాపాలను కూడా ఆయన క్షమించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ దేవుడు భూమి మీదకి వచ్చింది వారు మంచివారి కోసం కాదు, కానీ ఆయన పాపులను వచ్చిందని సెలవిచ్చాడు. పాపుల కోసం, ఏ మంచి లేని వారిని ఆయన క్షమించి ఆయన రాజ్యంలోకి వారసులుగా చేసుకోవటానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. అది మనం గ్రహించుకొని ఆయన రుచి చూచి తెలుసుకోవటం అంటే ఆయన యొక్క గుణ లక్షణాలని, ఆయన గొప్పతనాన్ని, ఆయన ఉన్న మహిమను మనం గుర్తెరుగు వారుగా ఉండాలి. దేన్నైతే మనం రుచి చూసి తెలుసుకుంటున్నామో ఆ రుచిని మనం ఎప్పటికీ మరిచిపోయే వారంగా ఉండం, ఎప్పుడు స్తుతించేవారుగా ఉండగలుగుతాం. ఎందుకంటే ఆయన చూపే ప్రేమ అంత అపారమైనది. మన పట్ల ఉన్న ఆయన కృప ఎడతెగనిదిగా ఉన్నది. ఇంకా ఆయన క్షమించటంలో చూస్తే, దేవుడు మనకు క్షమించిన మరల మనం తప్పులు చేస్తూనే ఉంటున్నాం. అయినప్పటికీ మనకు క్షమించి ఆయన రెండో రాకడ రావాల్సిన సమయం ఉన్నప్పటికీ ఆయన ఇంకా లేటు ఎందుకు చేస్తున్నాడంటే, మననే తనతో పాటు తీసుకెళ్ళాలని, మానవులందరూ మారాలని ఆయన మనందరం క్షమించడానికి ఆయన ఇష్టడుగా ఉన్నాడు. అది మనం గ్రహించుకొని దేవుని రుచి చూసేవారుగా ఉండాలి. ఆయన గుణలక్షణాలని మనం గుర్తిరువారుగా ఉండాలి. అది తెలుసుకొని మనము ఆయన యందు ఆనందిద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రతి ఒక్కరు దేవుడి వాక్యం చదువుకొని ఆత్మీయంగా బలపడాలని ప్రభుపేట తెలియపరుస్తూ ఉంటాం.